న్యాయవాదుల రక్షణ చట్టం సెక్షన్ 35 BNSS ప్రకారం 41A CRPC సెక్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ రిలే నిరాహార దీక్షకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ సంఘీభావం వ్యక్తం చేశారు. సీఎంతో సమావేశం ఏర్పాటు చేసి న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మధు యాష్కి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రోడ్డు మీద ఎక్కి రిలే నిరాహార చేయడం తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రులు కొండరెడ్డి గారు ఆధ్వర్యాన రంగారెడ్డి కోర్టు న్యాయవాదులు ఇవాళ తమ న్యాయమైన హక్కుల కొరకై రిలే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సమైక్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదులకు కూడా అన్యాయం జరుగుతూ ఉండే, పోస్టింగ్స్ కూడా అన్యాయం జరుగుతూ ఉండే. కాబట్టి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన న్యాయవాదులు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా కూడా ఇంకా ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్న న్యాయవాదులకే కొన్ని నామినేటెడ్ పోస్టులు వచ్చుండడం బాధాకరం. ఇవాళ మొట్టమొదటి డిమాండు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవడం కీలక పాత్ర పోషించిన న్యాయవాదులు 10 నెలల నుంచి ఇక్కడ డిఓపిగా ఉన్న ఆఫీసరు ఈ టెన్యూర్ పీపీ నియామకాలలో కూడా అన్యాయం జరుగుతూ ఉంది. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా మార్పు చేయాల్సిన అవసరం ఉంది. 41 CRPC అమలు అయినాక కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉంది. మా టెన్యూర్ పీపుల్ 20 మందిని తీసేసి 20 మంది క్యాడర్ పీపుల్ని అపాయింట్ చేసింది. అది కూడా మంచి ప్రైమ్ కోర్ట్స్కు. ఇవాళ మా టెన్యూర్ పీపుల్ అంటే మా అడ్వకేట్స్ నుంచి మిగిలిన వాళ్ళు ఓన్లీ 4 మాత్రమే మిగిలినరు. ఇంతకుముందు 21 మంది మేము ఉండేటివి, 4 క్యాడర్ ఉండే. అసలు వాళ్లకు ఎక్స్పీరియన్స్ లేకున్నా, సర్వీస్ లేకున్నా, సీనియారిటీ లేకున్నా ఈమె అడ్డదారిగా ప్రమోషన్లు ఇచ్చేసి ఆ 10 years సర్వీస్ అనే నిబంధన కూడా లేకుండా 2 years ప్రమోషన్స్ ఇచ్చేసి ఇలా సెషన్స్ కోర్టులకు పీపీలను అపాయింట్ చేసింది. అందులో కూడా వాళ్ళకి సరిపోయేంత శ్రద్ధ లేకపోతే ఒక్కొక్క పీపీకి 2-3 కోట్లు ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా ఇవాళ అంత అవినీతికి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆమె పీపీల పోస్టులను కూడా అమ్ముకుంటుందని తెలిసింది. సో ఆమెను ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి ఆమె మీద ఒక జ్యుడిషియల్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయించేసి ఆమె మీద తగిన చర్య తీసుకోవాలి. ఆమె అపాయింట్ చేసిన క్యాడర్ పీపుల్ కానీ ఏ పీపుల్ని కానీ అందరిని కూడా